చెప్తాడంటావా మాయా? ఓకే ఓకే. ఎవడా అమ్మాయి నాన్నరా? అవునరా. ఎవడా అమ్మ బాబాయ్ అంకిల్ అంటే మా ఫ్రెండ్స్. ఆడికి మళ్ళీ కలుద్దాం మాయా. మాయా పట్టుకుంటే మళ్ళీ కాల్ చేయి. బాగున్నారా అంకుల్? ఈ మధ్యన వయసుకి రావట్లేదు, హెల్త్ పడైపోద్దన్నా. అమ్మా టైం 10 అవుతుంది, జొన్న పతలా పడుకున్నావు. ఒరే లేకరా. పొద్దున్నే ఎదవగోలా అని ప్రశాంతంగా పడుకున్నావా? ఏంట్రా చెత్తవేదవా? ఏమైందమ్మా? చెత్తవేదవా, తండ్రి లేని పిల్లాడు కదా అని గారాబంగా పెంచితే నువ్వు చేసే పనులివా? అరుస్తున్నావేంట్రా? నా మీద అరుస్తావా? అరుస్తావా? గట్టి కొట్టేస్తుంది. అమ్మా పుట్టిడిపా. పుట్టింటికి పోవాలేంట్రా? నువ్వేనా నాకు సంపాదించి పెడుతున్నావా? బేవర్స్ గా ఊళ్ళట్టుకొని తిరుగుతూ మళ్ళీ నా మీద అరుస్తావా? కొట్టు, చెప్పు కొట్టు, కింద వాసిపోతుంది. ఇప్పుడే వస్తానని చెప్పి 3 రోజుల తర్వాత ఇంటికి వస్తావా? ఒంటిపి చెయ్యేస్తే బాగోదు, గొడవలు అయిపోతాయి. చెప్పు. చెప్తా. చెప్పరా? చెప్తా, ఆగు. గుడికి వెళ్ళాం. గుడికి? అవును, గుడికే. గుడికెళ్ళి రావడానికి 3 రోజులు పట్టిందా? అదేం పక్కన లేదు, లాంగ్ డిస్టెన్స్, అందుకే 3 రోజులు పట్టింది. ఏ గుడికిరా? వెంకటస్వామి గుడికి. ఇది నిజం, నేను నమ్మాలి. నిజం, మీ మమ్మీ మీద ఒట్టు, వెంకటస్వామి గుడికి వెళ్ళాం. ఎవరితో వెళ్ళావురా? ప్రశాంత్ గడితో వెళ్ళాను. ఫోన్ చేయి. ఫోనా? ఫోన్ చేయరా. హలో మాయా. మాయా చెప్పరా. అమ్మ మాట్లాడుతుందంటరా. నేనే మాట్లాడాలరా? ఎరా నేను ఎక్కడికి వెళ్ళారా? వెంకన్న స్వామి గుడికి వెళ్ళామంటీ. మరి ఈడేంట్రా సరదాగా బయటికి వెళ్ళామంటున్నాడు? అవునంటీ, సరదాగా గుడికి వెళ్ళాం. చాలా ప్రశాంతంగా ఉందంటీ గుళ్ళో. మరి ప్రసాదం ఏదిరా? ప్రసాదం ఆంటీ నా దగ్గరే ఉంది, తెచ్చిస్తాను. సరే. కొడుకుని నమ్మాలమ్మా. మీ మమ్మీ మీద ఒట్టేసినా సరే నువ్వు నన్ను నమ్మలేదు కదా. పెట్టుకుంటా, మనసులో పెట్టుకుంటా. వద్దనుకున్నా వచ్చేది కష్టము, కావాలనుకున్నా పోయేదే పరువు. నీ పరువు పోయే పని నేను చేస్తానని నువ్వెలా అనుకున్నావమ్మా? చంపుదా. ఈ రోజు నుంచి నువ్వు నాకు చెప్పకుండా బయటకు అడుగు పెట్టావంటే 2 కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతా. రొటీన్ డైలాగ్. అమ్మా చెంబు కొత్తదనుకుంటా. అన్న ఒక పలిపి ఇచ్చే. సూర్య, సూర్య. ఎవరు? ఆంటీ నేను మనీని. అక్కడే ఆగిపోయావేమ్మా, లోపలికి రా. వస్తున్నా ఆంటీ. బాగున్నారా ఆంటీ? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను ఆంటీ. సూర్య ఎక్కడా? ఇప్పుడే బయటికి వెళ్ళాడమ్మా, వచ్చేస్తాడు, కూర్చో. ఓకే. థ్యాంక్ యూ ఆంటీ. సూర్య చాలా లక్కీ ఆంటీ, మీలాంటి అర్థం చేసుకుని అమ్మున్నందుకు. నాదే ఉందమ్మా, వాడి సంతోషమే కదా నా ఆనందం. నేను కూడా సూర్యతో పాటు గోవా వెళ్దాం అనుకున్నాను ఆంటీ.
కానీ ఇంటర్వ్యూ ఉండి వెళ్ళలేదు, బాగుపడాలి కదా. గోవా ఏంటి? వాడు వెళ్ళింది గుడికి కదా. గుడిక? వాడు వెళ్ళింది గోవా కదా. చెప్పారా మిత్రద్రోహి, మాకు ఫోన్ చేశాడు తమరు. మాయా ఎక్కడున్నావు? నేనెక్కడుంటే నీకెందుకురా అని అంటే నువ్వు ఫీల్ అవుతావా అవ్వవా? మాయా ఫోను పెట్రా మల్లె పువ్వా? మల్లెపూలు ఇక్కడ స్మెల్ వచ్చేస్తున్నాయి, మా అయ్యకి తెలియనట్టుంది. అమ్మంటే మెరిసే మేఘం నాన్నంటే నువ్వేంట్రా? మొత్తం తెలిసిపోయింది. అమ్మా ఎక్కడికి వెళ్ళావు నాన్న? కిందకి వెళ్ళానమ్మా. ఇప్పుడు కాదు నాన్న, నిన్న. అక్కడికి? అక్కడికేంట్రా, ఇక్కడికి రా. ఇక్కడికొచ్చి చెప్పు. అమ్మా అందాలి కదరా, చుట్టూ నాకు అందాలి కదా. చెప్పరా చెప్పు, చెప్పరా చెప్పు. గుడికమ్మా. గుడికైతే మరి ఆడేంట్రా గోవా వెళ్ళారని చెప్తున్నాడు. అబద్ధాలు కూడా నా కొడుకుని చెడబుట్టావు కదరా. ఇదంతా ప్రశాంత్ కాడు వల్ల వచ్చిందిరా. నువ్వు తానా అంటే తందాలు అనబట్టే కదరా. మా ఏంటి ఆశీర్వాదం తీసుకుంటున్నట్టున్నాడు, మనం కూడా ఆశీర్వాదం తీసుకుని మార్కులు కొట్టేద్దాం. మాయా పట్టుకో. చతుస్సాగర మర్యాదం గోబ్రాహ్మణేభ్య శుభం భవత్తు. వాసిష్ఠ మైత్రేయ బ్రహ్మరాంబిత వాసిష్ఠ గోత్రో భరవస్య ప్రశాంత్ శర్మానం అహంబో అభివాది. మాయా ఇటు. ఆంటీ టేక్ ఇట్, నన్ను ఆశీర్వదించండి. ఏంట్రా ఇది? వెంకన్న ప్రసాదం ఆంటీ. గోవాదా? మాయా తెలిసిపోయిందా? చెప్పేశాడు మాయా. అతి వినయం దూర్త లక్షణమని పెద్దలు చెప్పిన మాట సద్దిమూట. ప్రసాదం చాలా మందికి పంచాలంటే మా అమ్మ పిలుస్తుంది, నేను వెళ్తాను. రేయ్ ఎక్కడికి రా? ప్లీజ్ అండి, మా అమ్మ పిలుస్తుంది. ఆంటీ ఈ లడ్డు నేను చూసుకుంటాను, ఇక మీరు దీంతో చూసుకోండి. కొట్టు చేతులు కదా. మాయా ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? ప్లీజ్ ఆంటీ వదిలేనండి, నేను వెళ్ళిపోతాను. ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఆంటీ ఆంటీ వదిలేనండి ఆంటీ. అబ్బా కొంచెం డోస్ తగ్గింది, కొంచెం డోస్ పెంచండి ఆంటీ. అబ్బా ఆంటీ. ఆంటీ విశ్వరూపం చూపించింది, దండాలు తల్లి. మాయా ఆల్ రైట్. ఆంటీ కొడితే కొట్టారు కానీ ఆ రబ్బర్ బ్యాండ్ ఇచ్చేయండి ఆంటీ, లేకపోతే మా అమ్మ సాగు కొట్టేద్ది. అసలు నేను ఎవడరా ఇంటికి రమ్మంది? అంటే మీరు గోవా నుండి వచ్చారు కదా, నా కోసం ఏమైనా తెచ్చుంటారేమో అని. నువ్వేమైనా పసుకోనవా నీకోసం ఇంత తేడానికి? అంటే గోవాలో లిక్కర్ చీప్ కదా మాయా, నా కోసం బాటిల్ తెచ్చారేమో అని. నీకోసం ఏం తెస్తారా? నీకోసం ఏం తెస్తావు? నువ్వెవడరా అసలు? మాయా నోరు మూయి అదవా. నోరెత్తావంటే గోసంచిలో కుక్కేస్తాను. గోవా గోవా అని చెప్పి మళ్ళీ లేనిపోయిన ఆశలు రేపించి లాస్ట్ మినిట్లో హండిస్తావా? మనిషి చేస్తాడు ఇలాంటి పనులు. తలిచాడు బిడ్డ మాయుడు, తలిచాడు బిడ్డ. వీడింట్లో వీడిని అందరూ బుద్ధిమంతులు అనుకోవాలని వీడి ఆత్రం. నమ్మక ద్రోహి.
కొంచెమన్నా సిగ్గుందట్రా నీకు? వస్తా అని చెప్పి లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చి దొబ్బేస్తావా? నువ్వు మాతో అక్కడ లేక ఎటు వెళ్ళాలో పాలిపోక వెనక్కి తిరిగి వెళ్ళడానికి మనసు రాక అక్కడే 3 రోజులు ఉండాల్సి వచ్చిందిరా మేము. 3 రోజులు ఉండాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏవి ఎరగని కక్కలాగా మా అమ్మకు సడలు చెప్తారా నువ్వు? చెప్పరా, చెప్పు. ఇదంతా ఎందుకు చేసావు? రే ఆపుతారా? ఎందుకు ఇంత ఓవర్ చేస్తున్నారు? నాకు ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని, అందుకే రాలేదు. మాకన్నా నీకు ఆ జాబ్ ఇంపార్టెంట్ అయిపోయిందా? రే కొంచెం తగ్గు, నీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చా. గుడ్ న్యూసా? కొమ్మది జాబ్ రాలేదా? చిత్తినిగాలరా మీరు, పూర్తిగా చెప్పేదినరా. నాకు జాబ్ వచ్చింది. ఓకే, గుడ్ న్యూస్, నాట్ ఫర్ us. అందులోనే మీ గుంట కూడా వర్క్ చేస్తుంది. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? చూసావా? చూసా. తనేనా? తను నువ్వు చూసావా? చూసా. తనేనా? తనే. మయా విన్నావా? నా గుంట కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తుందంట. ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? నన్ను చూస్తావేంటి? నీ గుంట గురించి చెప్పింది ఆడు, ఏం చేయాలో చెప్పాల్సింది కూడా ఆడే. రే చెప్పరా, చెప్పు. తనని చేరుకోవాలంటే నేనేం చేయాలో చెప్పు. కొంచెం తగ్గు. నీ డిగ్రీ సర్టిఫికేట్స్ ఎక్కడున్నాయి? తాకట్లో ఉన్నాయి. తాకట్లోనా? తాకట్ ఎందుకు పెట్టావు? అవి పనికిరావని వీడే తాకట్టు పెట్టిమ్మన్నాడు. ఏంటా చూపు, అవి తాకట్టు పెట్టిన డబ్బులతోనే నువ్వు కూడా తాగా. ఛీ, మీరు మారారా? ఆ మొక్క నువ్వే చెప్పాలి మరి. సరే, ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ నీ డిగ్రీ సర్టిఫికేట్స్ విడిపించాలి. నెక్స్ట్ నీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉందా? ఎందులో? నువ్వు అనుకున్న దాంట్లో కాదు. హో, అందులోనా? లేదు. నీకు ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీయాలి. ఫేకా అంటే నన్ను మోసం చేయమంటున్నావా? ఎందుకు ఏదో పత్తితో మాటలు మాట్లాడుతున్నావు? చేసేవని రంకు పనిలేగా. నీతో మాటలు గుండె కోసం అయితే మోసం ఏంటి? ఏదైనా చేస్తాడు మాయా. అంటే చేస్తావు కదా మాయా. సరే, నా లవ్ కోసమే కదా, చేస్తా. ఇవన్నిటికీ డబ్బులు కావాలి. డబ్బులా? ఏమైంది వీడికి? అమ్మా. ఓ, మూడెలా ఉందో. అడుగుదాం వద్దా? అమ్మా, అమ్మా. ఏంట్రా? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నా 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 నానా అని నసుకుతావేంటి? నాకు కొంచెం డబ్బులు కావాలి. వద్దంటే వద్దులే, బలవంతం ఏం లేదు. అతను వదిలేసిన కోళ్ళ సూపర్ సీరియల్ ఇది, సీజన్ 2 కదా, సూపర్ ఉంటుంది. అమ్మా, నేను చెప్పేది విను. నేనేం చేసినా ఆలోచించే చేస్తాను. నువ్వు అమ్మోర్లా వెనుకు కోపం వస్తుంది. మదర్ టెరిసేలా విను, క్లారిటీ వస్తుంది. చెప్పు. రిమోట్ పక్కనెట్టిందేంటి? మనకి ఇప్పటిదాకా ఆస్తి ఎంత ఉంది? ఎందుకు? చెప్పు, పర్లేదు, నేనేం అడగనులే. చెప్పమ్మా. ఒక 25 లక్షలు ఉందా? పోనీ 50, పోనీ 75, తక్కువలో తక్కువ కోటి. కోటి ఉంది. కూర్చొని తింటే కోటైనా కొండైనా కరిగిపోతుంది. ఇంకెన్నాళ్ళ నేను ఖాళీగా ఉండమంటావు? నా సొంత కాలి మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను. దానికి నీ సహాయం కావాలి. నా కోసం ఒక కంపెనీలో జాబ్ రెడీగా ఉంది. నువ్వు దానికి ఒక 50,000 ఇస్తే నేను వాళ్ళకి కట్టేస్తాను. నెలకి 1,00,000 రూపాయలు జీతం. నాకు జాబ్ ఇస్తా అన్నవాడికి నాకు 20,000 ఇస్తా అన్నాడు. అందులో 5,000 నీకే, 15,000 నాకు. రోజు రావాలి కదా. 5,000 నీ ఇష్టం, నీకు అడ్డే చెప్పను. నేను నిన్ను మహారాణిలా చూసుకుంటా. ఏమంటావు?